ఎంఎన్ఆర్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ మీద ఇంకా సైన్ ఎందుకు చేయలేదమ్మా? ఆ ప్రాజెక్ట్లో బడ్జెట్ ఎస్టిమేషన్ ఎక్కువ వేసినట్టు అనిపించింది నాన్న, అందుకే చేయలేదు. వాళ్లతో మనం రెగ్యులర్గా ప్రాజెక్టులు చేస్తున్నాం. వర్క్ ప్రాసెస్ లేట్ అయితే బాగోదమ్మా. ఏం లేట్ అవ్వదు నాన్న. ఈ రోజు రాత్రికి బడ్జెట్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ వేయమని మన స్టాఫ్కి చెప్పాను. రేపు ఓకే కాగానే వర్క్ మొదలవుతుంది. తీసుకోండి. ఏంటండి, కూతురు ఆఫీస్ నుంచి రాగానే తనకి రెస్ట్ ఇవ్వకుండా మళ్ళీ ఆఫీస్ వర్క్ గురించి ఏదో అడుగుతున్నట్టున్నారు. తనని ఎక్కువ కష్టపెట్టనన్నారు, మర్చిపోయారా? అమ్మా, వర్క్ గురించి మాట్లాడుకుంటున్నాను తప్ప వర్క్ చేయట్లేదు. ఇందులో ఏం కష్టం ఉంది? మీ నాన్న మీద మాట పన్నివ్వవు కదా. సరే, ముందు కాఫీ తాగు. మావయ్య, నేను బయటికెళ్ళొస్తాను. ఈ టైంలో ఎక్కడికి తిరిదేవు? అంటే అమెరికా నుంచి ఒక ఫ్రెండ్ వచ్చాడు. రెండు రోజుల నుంచి కలవమని ఒకటే ఫోన్. అందుకే ఒకసారి కలిసి వద్దామని. అలాగే. త్రిదేవ్, ఒక్క నిమిషం. ఏంటి మావయ్య? నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? లాయర్ గారు ఫోన్ చేశారు. డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయ్యాయట. రేపు ఉదయం రిజిస్టర్ ఆఫీస్కి రమ్మని చెప్పారు. శ్రీవల్లి, నువ్వు కూడా నాతో రావాలి. రేపిద్దరు 11 గంటలకు అక్కడ ఉండాలి. ఇద్దరు సంతకాలు పెట్టాలి కదా. మావయ్య, మళ్ళీ మళ్ళీ ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఇంకోసారి ఈ విషయం గురించి ఆలోచించండి. ఆలోచించేదేం లేదని చెప్పాను కదా బాబు. అంటే ఇంట్లో ఎవరికైనా నా పేరు మీద ఆస్తి రాయడం ఇష్టం లేకపోవచ్చు కదా. అలా నీతో ఎవరైనా అన్నారా? ఎవరూ అనలేదు. పైకి అనకపోయినా వాళ్ళ మనసులో ఉండొచ్చు కదా. ఈ ఇంట్లో అందరూ నిన్ను అభిమానించేవాళ్లే, ప్రేమించేవాళ్లే. ఎవరి మనసులోనూ ఏమీ ఉండదు. అలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. అయినా ఇది మా తాత ముత్తాతలు సంపాదించి పెట్టిన ఆస్తి కాదు. నేనొక్కడే కష్టపడి సంపాదించిన నా స్వార్జితం. అది నేను ఎవరికైనా రాసివచ్చు. ఇందులో అభ్యంతరం పెట్టడానికి ఎవ్వరికీ ఏ అధికారం లేదు బాబు. నేను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటానని మీ అందరికీ తెలుసు. అందరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారు. నేను కూడా మీ మాట కాదనలేకే ఒప్పుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నాకు ఈ ఆస్తి మీద ఎప్పుడూ ఎటువంటి ఆశ లేదు. కేవలం శ్రీవల్లి క్షేమం కోసం తీసుకుంటున్నాను. మీ మనసు గురించి తెలుసు అల్లుడు గారు. మా అమ్మాయిలాగే మీరు కూడా ఈ ఇంటి బరువు బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వహిస్తారని మా నమ్మకం. మీ నమ్మకాన్ని 100% నిలబెట్టుకుంటాను అత్తయ్య. అమ్మా శ్రీవల్లి, రేపు మార్నింగ్ 9 గంటలకి నీకు మీటింగ్ ఉంది కదా? అవునన్నా. అది ఎప్పుడైపోతుందమ్మా? ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది నాన్న. నేను నిన్ను మీ ఆఫీస్కి వచ్చి పికప్ చేసుకున్నా శ్రీవల్లి. ఇద్దరం కలిసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఏమంటావు? వద్దులే త్రిదేవ్, నీకంత శ్రమ ఎందుకు? నేనే వచ్చేస్తాను. నాకు రిజిస్టర్ ఆఫీస్ తెలుసు. అలాగే 11 గంటలకు అక్కడ ఉండాలని మావయ్య గారు చెప్పారు. మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. బాయ్.
శ్రీవల్లి, రేపు సంతకం పెట్టేస్తే అంతా అయిపోతుంది. అలా జరగనివ్వకూడదు. నేను అదే ఆలోచిస్తున్నాను మామ. ఇక ఆ దేవుడే మనకేదో ఒక దారి చూపించాలి. ఈ లాయర్ ఫోన్ చేస్తున్నాడేంటి? వీడి అమౌంట్ అప్పుడే క్లియర్ చేశాను కదా. హలో, లాయర్ గారు చెప్పండి. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను. మీరు చాలా బాగున్నారని, బాగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? డ్రింక్ చేశావా? లేదు సార్, ఇంకా మొదలు పెట్టలేదు. కాసేపాక స్టార్ట్ చేస్తాను. అసలు ఎందుకు ఫోన్ చేశావో ఆ విషయం చెప్పు. మ్యాటర్ ఏం లేకపోతే ఫోన్ పెట్టేయ్. నేను ఒక డాక్యుమెంటేషన్ రెడీ చేస్తున్నాను సార్. నాకు అందులో కొంచెం డౌట్ ఉండి మీకు ఫోన్ చేశాను. ఎవరిదో డాక్యుమెంటేషన్లో డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయటం ఎందుకు? సార్, నేను చెప్పేది పూర్తిగా వినండి. నా డౌట్ మీరు మాత్రమే క్లియర్ చేయగలరు. నేను డాక్టర్ని. డాక్యుమెంటేషన్లో డౌట్స్ నాకెలా తెలుస్తాయి? నేను చదువుతాను, మీరు వినండి. ఆ తర్వాత నా డౌట్ చెప్తాను. సరే చెప్పు. కోదండరామయ్య గారి కూతురైన శ్రీవల్లి పేరు మీద ఉన్న మొత్తం ఆస్తిని ఆయన అల్లుడు గారైనటువంటి త్రిదేవ్ పేరు మీదికి మార్చుటకు అగ్రిమెంట్ చేస్తున్నాం. నేను కొంచెమే చదివాను. ఇప్పుడు నా డౌట్ ఏంటో మీకు అర్థమై ఉంటుందనుకుంటాను. అందులో డౌట్ ఏముంది? నేను ఆల్రెడీ మీకు ప్రిపేర్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్స్ని మళ్ళీ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు? దాంట్లో ఏదో చిన్న ప్రాబ్లం, అందుకే. సార్, నేను మొత్తం విషయం తెలుసుకున్నాకే మీకు ఫోన్ చేస్తున్నాను. ఏం తెలుసుకున్నావు? శ్రీవల్లి కిడ్నాప్ అవ్వడం, అదే రోజున మీరు నా చేత డాక్యుమెంట్ రెడీ చేయించడం. మొత్తానికి మీరు కొన్ని వేల కోట్ల ఆస్తికి అధిపతి అవుతున్నారు. కానీ నేను గనక కోదండరామయ్య గారిని కలిసి ఈ విషయం చెప్తే కోటి కాదు కదా, కూటికి కూడా గది లేకుండా అయిపోతావు.